ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం ఏంటి సిద్ధంగా ఉన్నారా? కుటుంబము అనే అంశం మీద, కుటుంబంలో ఉన్న సమస్యలు అనే అంశం మీద అనుదినము ఎవరు ప్రేయర్ కార్యక్రమం ద్వారంగా మీ మధ్యకి దేవుని వాక్యాన్ని తీసుకొస్తానికి దేవుడి కృప చూపిస్తున్నాడు. మరి ఈరోజు దేవుని వాక్యం వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దయచేసి మీ పనులన్నీ పక్కన పెట్టి దేవుని వాక్యం నిదానంగా తిరిగ్గా మీరు వినండి, దేవుని దీవెనలు పొందుకోండి. మరి ఈరోజు వాక్యం వెళ్ళక ముందు అనుకుంటున్నాను, ఎంతమంది మీరు కుటుంబంగా కలిసి ప్రార్థిస్తున్నారు? ఎంతమంది కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నారు? మరి ఆ కుటుంబ ప్రార్థనలో ఒట్టి ప్రార్థన మాత్రమే చేస్తున్నారా? లేకపోతే ఒక పాట పాడుకొని వాక్యం చదువుకొని కలిసి ప్రార్థిస్తున్నారా? దయచేసి అది మీరు అభ్యాసం చేసుకోండి. కుటుంబ ప్రార్థన ఎంతో మేలైనది, దీవెనకరమైనది. మరి ఈరోజు ఒక కుటుంబాన్ని మనం చూడబోతున్నాం. మరి వాక్య భాగంలో వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి నీ పాసనీలోకి వస్తున్నాం. నీ దీని దాస్తుని ప్రభా, నీ సిలువ చాటు మరుగుపరిచి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు ప్రభా. నువ్వు హెచ్చించబడు, నువ్వు గణపరచబడు. ఈ సమయాన్ని నువ్వు ఆశీర్వదించు, కృప చూపించు. మన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండము 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయం. మనం మొదటి నుంచి అంత చదువుతానికి మనకు సమయం లేదు, కానీ 5వ వచనం నుంచి చదవండి దయచేసి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. ఇక్కడ దేవుడు పశ్చాత్తాపడతా మనం చూస్తున్నాం. చూడండి, మన పాపముల కోసం మనం పశ్చాత్తాపడకపోతే, మనం చేసిన అవిధేయతలను, అది నీతి కార్యాలని ఎంచు మనం దాన్ని ఆ కార్యాల నిమిత్తం మనం ఆనందించేవారుగా ఉన్నామైతే దేవుడు పశ్చాత్తాపడతాడు. ఈరోజు చేసిన దుర్మార్గముల కార్యం నిమిత్తము అనేక మంది అతిశయం పొందుతున్నారు. దానిని ఏదో ఒక పెద్ద సాధించినట్లు ఊహించుకుంటున్నారు. చూడండి, దేవుని వాక్యము మారనిది. పరిస్థితులు మారినా, స్థితిగతులు మారినా దేవుడు యథార్థపరుడు. మానవుని యథార్థపరునిగా చేశాడు. కానీ వారి ఆలోచనలు ఏంటంటే, మనుష్యుడు ఆలోచనలు చాలా ముఖ్యమైనవి. ఈరోజు మనుష్యుడు పైకి వేషభాషణ, ప్రవక్తన అది బాగానే ఉంటుంది, కానీ తన ఆలోచనలు కుళ్ళిపోయిన వాటిగా, పాడైపోయిన వాటిగా, అవి దేవునికి విరోధమైన వాటిగా ఉన్నాయి. చూడండి, ఈరోజు చాలామంది ఆలోచనలు పవిత్రంగా ఉండలేదు. వారి ఆలోచనలు ఒకలాగా, వారి మాటలు ఒకలాగా, వారి ఆలోచనలు కపటమైనవిగా, చేదైనవిగా, చీకటమైనవిగా మనం చూస్తున్నాం. కానీ వారి ప్రవక్తనేమో భక్తి రూపం వేసుకుని వేషభాషణ మనం చూస్తున్నాం. కానీ దేవుడు మన ఆలోచనలు చూసేవాడు, మన హృదయంలో ఉన్న ఆశలు, కోరికలను చూసేవాడు, మన రహస్య జీవితం ఆయన ఎరిగినవాడు. దేవుడు మానవులను చేసి, మానవుల్ని ఏదైనా తోటలోంచి వెళ్ళేసి వారిని అక్కడి నుంచి తరిమేసిన మాత్రాన వారిని చూడకుండా కళ్ళు మూసుకోలేదు. కానీ దేవుడు వారిని గమనిస్తున్నాడు. ఈరోజు దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. మీరు యేసు ప్రభుని ఎరిగిన వారు అయినప్పటికీ, ఎరగని వారు అయినప్పటికీ కూడా ప్రభువు మనల్ని దృష్టించున్నాడు. ఇక్కడ ఈ దృష్టించినప్పుడు ప్రతి ఒక్కడు ఏమండి పాపం చేసినట్లు మనం చూస్తున్నాం. దేవుడు సృష్టి అంతా కూడా నాశనం చేయాలని ఆశించాడు. మానవులను నిర్మూలం చేయాలనుకున్నాడు. దేవుడు ఏంటి ఆశిస్తున్నాడు మన దగ్గర? ఏమండి, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా దేవుడు నీ దగ్గర నుంచి ఎదురు చూసేది ఏంటి? దేవుడు ఏంటి ఎదురు చూస్తున్నాడు?
భూమిలో ఉన్న మానవుల దగ్గర నుంచి దేవుడు మనల్ని నీతిమంతులుగా జీవించాలని ఆశిస్తున్నాడు. నీతిమంతులు అంటే ఇంగ్లీష్లో రైచియస్, టు డూ వాట్ ఈజ్ రైట్. మనము రాజుల గురించి ధ్యానిస్తున్నప్పుడు 42 రాజుల్లో ఓన్లీ కొద్దిమంది మాత్రమే వారి గురించి దేవుని దృష్టిలో వారు నీతిమంతులుగా ఉన్నారు అనేది మాట మనం చూస్తున్నాం. అనేక మంది రాజులు దేవుని దృష్టిలో వారు దుష్కార్యమును చేశారు అనే సంగతిని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే 8వ వచనం చూడండి, దయచేసి చదవండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. ఇక్కడ చూసినట్లయితే 8వ వచనంలో నోవాహు యెహోవా దృష్టిలో కృప పొందినవాడిగా అయ్యాడు. ఏంటి ఈ నోవా? ఎవరితను? చూడండి, మనం కొంచెం ముందు అధ్యాయం చూస్తే 5వ అధ్యాయము 32వ వచనం. నోవాహు 500 ఏండ్లు గలవాడై షేమోను హామాను యోపేతును కనెను. ఇక్కడ చూసినట్లయితే నోవాహు 500 సంవత్సరములు. అప్పుడు ఏమంటే ఆ రోజుల్లో మనుషులు అంతకాలం బతికేవారు. ఈ రోజుల్లో మనుషుడు 70 సంవత్సరాలు బతుకుతూనే ఇంకెప్పుడు చేస్తామని అడుగుతున్నారు. ఏమండి, వాళ్ళు బతుకుతానన్నా కూడా వదిలే చచ్చిపో అంటున్నారు. ఏమండి, కానీ 500 సంవత్సరములు నోవాహు 500 సంవత్సరములు తను జీవించాడండి. నిజంగా అది చాలా గొప్ప విషయం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే నోవాహు ఒక మధ్య వయసు. అది 500 సంవత్సరాలు అంటే ఇంచుమించు మన కాలం ప్రకారం మేబీ 50 సంవత్సరాలు. అంటే దేవుడు తన జీవితాన్ని 50 సంవత్సరాలు చూస్తున్నాడు. తన మాట్లాడే తీరు, తన బ్రతికే జీవితము ఏదో అప్పుడు చూసేసి నువ్వు కరెక్ట్గా ఉన్నావు అంట కాదు. తన జీవితం చూస్తూనే ఉన్నాడు ప్రభు. తన ఇతరులు పాపం చేస్తున్నప్పటికీ, ఇతరులు తాగుతున్నప్పటికీ, ఇతరులు వ్యభిచారం చేస్తున్నప్పటికీ, ఇతరులు వాళ్ళ హృదయ ఆలోచనల ప్రకారం ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నప్పటికీ నోవాహు తన మనసులో ఒక గ్రహింపు ఉంది. ఏంటంటే దేవుడు అన్నవాడు ఉన్నాడు, ఆయన ఆకాశం భూమిని చేశాడు, ఆయన నన్ను చూస్తున్నాడు. ఏమండి, ఈరోజు మనం ఆదివారం చర్చ్ ఉంది, శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంది, మనకి ఆన్లైన్లో వాక్యాలు బోధించే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఏమండి, బైబిల్ ఉంది, మళ్ళీ బైబిల్కి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది మిషనరీలు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, అభిషేకించిన వారు ఉన్నారు. కానీ ఇంకా మనము నీతిమంతులుగా లేము. నోవాకు ఎవరు బోధించలేదు. నోవా దగ్గర ఆ దినమున మనకు బైబిల్ ఉన్నట్టు బైబిల్ లేదు. నోవాహు ఏమండి, తను ఉన్న ప్రజలందరూ దుష్టులే, దుర్మార్గులే, నీచులే, పాపముతో నిండి ఉన్నవారే. కానీ ఇతను తన జీవితాన్ని 500 సంవత్సరముల వరకు, మరి మన ఉదాహరణ తీసుకుంటున్నాం. ఏమండి, తను దేవునికి భయపడుతున్నాడండి. నిజంగా మామూలు విషయం కాదు ఇది. 50 నిమిషాలు మనం దేవునికి భయపడలేకపోతున్నాం. ఏమండి, కనీసం ఆ గంట సేపు మందిరంలో ఉంటే మన ప్రవక్తను మనం జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నాం. అక్కడ అబ్బాయిని చూస్తాం, అమ్మాయిని చూస్తాం, ఎవరు వచ్చారు వీళ్ళు, ఎవరు వీళ్ళు, పక్కోళ్ళని చూస్తూనే ఉంటాం మనం. 500 సంవత్సరాలు నోవాహు దేవుని కోసము, దేవుని నిమిత్తము భయభక్తులు కలిగి ఉన్నాడు. భయభక్తులు కలిగి ఉంటేనే కదా తను నీతిమంతుడిగా జీవించగలుగుతాడు. ఒక తండ్రి తన ఒక కుమారుడిగా భయభక్తులుగా ఉన్నాడు, ఒక యవనస్తుడిగా తన భయభక్తులుగా ఉన్నాడు, తను ఒక తండ్రిగా ఒక భయభక్తులుగా ఉన్నాడు. ఏమిటి, ఆ మనుషులు అందరూ చెడిపోయినప్పటికీ తను దేవుని దృష్టిలో కృపను పొందేను అని మనం చూస్తున్నాం. అంటే దేవుడికి ఏమన్నా పెద్దకానికి ఇచ్చాడు ఈయనేమన్నా? ఏమండి, దేవుడికి ఏమన్నా ఆయన స్పాన్సర్ చేశాడా? దేవుడికి ఏమన్నా ఈయనేమన్నా తపస్సులు చేశాడా? లేకపోతే ఏమన్నా గందరగోళాలు చేశాడా? చూడండి, చాలామంది దేవుడికి ఏదో చేయాలని చెప్పి అన్నదానాలు, ఏమండి ఆ నీతి కార్యాలు, ఈ నీతి కార్యాలు, మనుషుల దృష్టిలో నీతి కార్యాలు చేస్తుంటారు. చూడండి, అలాంటి నీతి కార్యాల వల్ల దేవుడు నీ పాపాన్ని మర్చిపోతాడు అనుకుంటున్నావా? చూడండి, నీతి కార్యాల వల్ల నువ్వు నీతిమంతుడు అయిపోతావా? నీతి కార్యాల వల్ల నిన్ను నీతిమంతుడు ఎలాగవుతావు? నీ స్వభావం మారాలి, నీ పాప వ్యసనముల నుంచి నువ్వు విడుదల పొందాలి. నోవాహు తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక కుమారుడుగా, ఒక యవనస్తుడుగా, ఒక తండ్రిగా
నువ్వు నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోకపోతే నువ్వు ఎలాగా నీ వివాహం చేసుకునే నీ భార్యను చూసి చూడు నేను దేవుని ఎలాగ యథార్థంగా ఉన్నాను నువ్వు అలాగ ఉండని ఎలా చెప్పగలుగుతావు? నీ బిడ్డలను చూసి చూడు నేను ఎలా దేవుని కోసం రోషం జీవిస్తున్నాను మీరు ఎలా జీవించాలని ఎలా చెప్పగలుగుతావు? ఒక యవనస్తుడుగానే నువ్వు సిగరెట్లకి బానిస అయిపోతే, పాప కార్యాలకి వ్యభిచార కార్యాలకి నువ్వు బానిస అవుతాయి, నీ కొడుకులు ఏమన్నా లేకపోతే నీ కూతురులు ఏమన్నా భక్తులు అవుతారండి? చూడండి, ఏది మనం విత్తుతామో అదే మనం కోస్తాం. ఒక యవనస్తుడుగా ఒక వివాహం చేసుకుని నువ్వు తండ్రి అయినప్పటికీ నీ వ్యసనములు నువ్వు మార్చుకోకుండా నీ బ్రతుకుని యేసు ప్రభు సన్నిధిలో కడుక్కోకుండా నువ్వు తాగుబోతాయి తిరిగిపోతాయి. చాలామంది చూస్తుంటానండి, దుర్మార్గమైన వ్యసనాలతో ఉంటారు. వాళ్ళ పిల్లల్నేమో బాగా చదివిస్తారు, అమెరికా పంపిస్తారు. నువ్వు అమెరికా పంపించిన మాత్రాన నీ పిల్లలు ఏమైనా బుద్ధిమంతులు అయిపోతారా అండి? చెప్పండి. ఒక తాగుబోతుకి అమెరికా పంపించిన మాత్రాన గొప్పడైపోతాడా? వ్యసనములు, పాప వ్యసనములు. ఈరోజు తాగకుండా సిగరెట్లు కాల్చకుండా, ఈరోజు ఏమంటే తల్లిదండ్రులు తాగుతాం సిగరెట్లు కాలుతాం, పిల్లలు దానికి మించిపోయారు, డ్రగ్స్ కొడతాం. ఏమండి, నువ్వు గదిలో చేసేవి నీ బిడ్డలు బహిరంగంగా చేస్తున్నారు ఈరోజు. దీనికి నువ్వు పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి, నీ ప్రవక్తను సరిచేసుకోవాలి. ఏదో నా పిల్లల్ని కష్టపడి సంపాదించేసి నేను వాళ్ళు చదివించేస్తున్నాను, వారికి ఏదో ఇల్లు కట్టించేసాను, వాళ్ళకి నేను ఎకరాలు పొలాలు కొనేసాను, బంగారం పెట్టేశానంటే ఒక దుర్మార్గుడికి ఎన్ని వస్తువులు ఇస్తాం వల్ల ఏం ప్రయోజనం? ఆ వ్యసనాలకు తను ఖర్చు పెట్టుకుని అప్పులు పాలవుతాడు. నోవాహు తన బిడ్డలకి ఒక మంచి నీతిమంతుడిగా చూడండి, అక్కడ ఒక మాట ఉంది బైబిల్లో, ప్రభువు డిగ్రీ ఇస్తున్నాడండి. ఈరోజు మన పిల్లలందరూ డిగ్రీ పొందుకోవాలని ఎంతో ఆశ కదండి. ఆ పిల్లోడు ఎల్కేజీ సీట్ అప్పుడే, ఎల్కేజీ చదువుతున్నప్పుడే చాలామంది ఐఐటి కోచింగ్ ఇచ్చేస్తారు. అండ్ మన ఒక సిస్టర్ చెప్తుంది, ఎల్కేజీ నుంచే స్టార్ట్ చేసేసామండి. ఏంటి ఐఐటి, ఏమంటే సివిల్స్, ఏమంటే ఎల్కేజీ నుంచే స్టార్ట్ చేయొచ్చు కదా. దేవుని వాక్యం, ప్రార్థన, విశ్వాసం. అంటే మా పిల్లడు బాగా చదివి పడేసేయాలండి. ఎందుకు ఆ డిగ్రీలు, పనికి మళ్ళీ డిగ్రీలు? ఏమంటే స్వభావాన్ని మార్చలేని డిగ్రీలు, క్యారెక్టర్ లేని డిగ్రీలు. మన ఒక నలుగురు ఒక చదువుకున్న అమ్మాయిని, వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఒకే కాలేజీలో, అమ్మాయిని నలుగురు కలిసి ఒక ఆమెని మానభంగం చేశారండి. మంచి ఒక ఉన్నతమైన స్థితిలో కుటుంబాల నుంచి వచ్చిన మంచి కాలేజీలో చదువుకుంటే పిల్లలు ఏంటి వీళ్ళకి డిగ్రీ ఇచ్చింది? అరే ఒక అమ్మాయిని మన అలా మానభంగం చేస్తాం, అది తప్పు అనే గ్రహింపు కూడా లేని ఏందండి నాగరికతం మీరు నేర్చుకున్నది? ఏమంటే చదువుకుంటున్నారంటారు, పబ్బుల్లోకి వెళ్ళి డ్రగ్స్ తీసుకుంటారు. అంత ఇంగిత జ్ఞానం కూడా లేదండి, అంత అవగాహన కూడా లేదండి. ఇదా చదువు అండి వారికి ఇచ్చేది? చదువు ఇదే ఇచ్చేది? అదేం చదువు అది? ఒక చదువుకునే వ్యక్తి ప్రవర్తించే విధంగా ఈరోజు మనుషులు ప్రవర్తిస్తున్నారా? దుర్మార్గ కార్యాలు చేసేవారు చెప్పండి, లంచాలు తీసుకునేవారు, మోసాలు చేసేవారు, ఈ దేశంని దోచుకునేవారు ఎవరు? రిక్షా తొక్కునేవాడా, లేకపోతే చెప్పండి గనులు అని పిలబడుతున్నవారా? ఆలోచించాలి, మనం ఒకసారి ఆలోచించాలి. ఈరోజు మనుష్యుడికి మోసమైన దుర్మార్గమైన కార్యాల వెనకాల ఉన్న పాప హృదయము అది డిగ్రీల ద్వారా పోదు. చదువుకుంటే మాత్రాన ఏమండి అది శుద్ధి చేయబడదు. దేవుని వాక్యం అనాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుడు ఉన్నాడు, భయభక్తులు ఉండాలి. చూడండి, దేవుడు ఒక డిగ్రీ ఇస్తున్నాడు నోవాకి, బీటెక్, ఎంటెక్, ఎంఈబీఏ, ఇంకేంటంటే ఎంఈబీఎస్ అన్న డిగ్రీ కదా. ఏం డిగ్రీ ఇస్తుంది చూడండి, 9వ వచనం చదవండి ఒకసారి. నోవాహు వంశవాళి ఇదే. నోవాహు నీతిపరుడును. ఏంటంటే మొదట నీతిపరుడు, రెండోది తన తరములో నిందారహితుడు. ఏమండి, మనం ఎవరో చెప్తున్నారు, సివిల్స్ ఎగ్జామ్ రాసే ఒక 10 లక్షల మంది యవనస్తులు పిల్లలు రాస్తున్నారన్న దాంట్లో ఒక 100 మందికి 200 మందికి మాత్రమే ఐఏఎస్ అవుతారు అని చెప్పినప్పుడు అది నిజంగా ఆశ్చర్యం వేసిందండి. అంటే తన తరం అందరిలోనే నిందారహితుడు, దోషము లేనివాడు. అంటే దేవునితో పోలిస్తే ఎన్నో దోషాలు ఉంటాయి, నోవాలు ఉన్నాయి ఖచ్చితంగా. కానీ తన తరములో ఆ రోజు ఇంకా వాక్యం ఇవ్వబడలేదు, ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు, ఇంకా మనుషుడికి గ్రహింపు లేని కాలములోనే తన మనస్సాక్షి ప్రకారము తను దేవుని ఎదుట నిందారహితుడుగా ఉన్నాడండి.
దేవునికి భయపడే వ్యక్తిగా ఉన్నాడు, దేవుని వైపు చూసేవాడి వ్యక్తిగా ఉన్నాడు. చూడండి, నోవా దేవుని స్వరం వింటున్నాడండి. ఇది గొప్ప విషయం. ఇది దేవుడు నీతిమంతులతో మాట్లాడతాడు. దేవుడు నిందారహితము లేని వారితో మాట్లాడతాడు. మూడోది ఏంటంటే, 3వ డిగ్రీ ఏంటి చూడండి, 3వ డిగ్రీ చదవండి. దాని తర్వాత దేవునితో కూడా నడిచిన వాడు. ఏమండి, ఈరోజు చాలాసార్లు మనం డాక్టర్ల దగ్గర వెళ్తాం కదండి. ఆ డాక్టర్ల దగ్గర ఆ డిగ్రీలన్నీ ఉంటాయి. కొన్నిసార్లు నాకు ఒకటే అర్థమవుతుంది ఏంటంటే, అది ఎండీగా ఎంఎస్, దాని తర్వాత అర్థంగా అది కింద బ్రాకెట్లు ఇంగ్లాండ్, అమెరికా ఏవో పెట్టుకుంటుంటారు. అలాగే దేవుడు నోవా తర్వాత 3 డిగ్రీలు పెట్టాడు. నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నమ్మకముగా నడిచేవాడు. ఈరోజు ఎంతమంది పురుషులు, ఎంతమంది తండ్రులు, ఎంతమంది యవనస్తులు ఇలా ఉన్నారండి. దేవుడు మిమ్మల్ని చూసి మీరు నిందారహితులుగా ఉన్నారు, మీరు నీతిమంతులుగా ఉన్నారు, మీరు నాతో అనుదినము నమ్మకంగా నాతో నడుస్తున్నారు అని దేవుడు చెప్పగలడా? చాలాసార్లు మనము దేవుడు అప్పచెప్పిన కుటుంబము మనం తప్పైన విధంగా నడిపిస్తుంటారు. ఒక తండ్రి సరిగా లేకపోతే, ఒక భర్త సరిగా లేకపోతే తను ఏం చేస్తాడండి? ఏం చేయగలుగుతాడు? స్త్రీకు శిరస్సు పురుషుడు. పురుషుడికే నీతి లేకపోతే, పురుషుడికే నిందారహితమైన, దేవుని దృష్టిలో నింద లేనివాడైతే ఏమండి, దేవునికి నమ్మకంగా జీవించేవాడు అయితే ఎంత బాగుంటుంది. ఈరోజు ఎంతమంది పురుషులు మోకరించి ప్రార్థిస్తారు? ఎంతమంది పురుషులు దేవుని సన్నిధిలో మందిరముకి ఆసక్తిగా వెళ్తారు? ఎప్పుడు చూసినా వ్యాపారం అంటూ, ఉద్యోగం అంటూ, లేకపోతే చదువు అంటూ, లేకపోతే ఆదివారము స్నేహితులంటూ తిండిపోతులై నిద్రపోతులుగా ఉన్నారు. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించువారుగా మనల్ని చేయమంటున్న దేవుడు సెలవిస్తున్న, పురుషులారా మీ పరిశుద్ధమైన చేతులు ఎత్తి, పరిశుద్ధమైన చేతులు సిగరెట్ కాల్చే చేతులు కాదు, ఇతరులను కొట్టే చేతులు కాదు, మోసం చేసే చేతులు కాదు, అన్యాయం చేసే చేతులు కాదు, విమర్శించే చేతులు కాదు, దూషించే చేతులు కాదు, హాని చేసే చేతులు కాదు, యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడిన చేతులు నువ్వు పరలోకం వైపు ఎత్తి ప్రార్థించు. నోవా ప్రార్థించాడు. అందుకే దేవుడు చూసే నోవాకు 3 కుమారులు, షేమ్, హామ్, జాపేత్ అన్నది ఇంగ్లీష్లో. ఏమంటే భూమి అంతా పాడైపోయినప్పటికీ, భూమి అంతా నిర్మూలమైనప్పటికీ యోనా దేవుని స్వరం వింటున్నాడండి. అది ఎంత గ్రేట్ అంటే మామూలు విషయం కాదు అది. ఈరోజు దేవుడు మాట్లాడతాడంటే చాలామంది నవ్వుతున్నారు, బైబిల్లోనే మాట్లాడతారన్న. అంతేనా? నోరుండి మాట్లాడువాడు, కళ్ళును చూచువాడు, హృదయం నుండి గ్రహించుకునేవాడు. దేవుడు మాట్లాడతాడు. ఈ రోజుకి దేవుడు మాట్లాడేవాడు. ఆయన సజీవుడు, చచ్చిన దేవుడు కాదు ఆయన. నోవా దేవుని స్వరం వింటున్నాడండి. తన పితరులు వినలేకపోయారు దేవుని స్వరం. ఏమండి, మనం చూసిన వంశలేఖ అక్కడ ఉంది. హానోకు తర్వాత మెతుషెలెకు, ఏమండి, దాని తర్వాత మెలియాచ్ తర్వాత నోవా. ఏమండి, నోవా దేవుని స్వరం వింటున్నాడు. ఎంత శ్రేష్టమైన భాగ్యము దేవుడిచ్చాడండి. ఈరోజు ఈ ప్రశ్న మిమ్మల్ని వేయాలనుకుంటున్నా. యవనస్తులారా, లేకపోతే భర్తలారా, లేకపోతే తండ్రులారా, మీరు దేవుని స్వరం వింటున్నారా? మనుషుల స్వరాలు వింటున్నారు, వార్తల స్వరాలు వింటున్నారు, మీరు లోకంలో ఉన్న మాటలు వింటున్నారు. మీ చెవులు దేవుని స్వరముని ఆలకిస్తున్నాయా? దేవుడు ఎక్కడ మాట్లాడతాడండి మనల్ని? దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని వాక్యం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడు. అంటే నోవాహు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం అభ్యాసం చేసుకున్నాడు. ఈరోజు ఎంతమంది పురుషులు ప్రార్థిస్తున్నారు? ఆ ప్రార్థన అంటే, అదే భక్తి అంటే ఆడవాళ్ళకంటే మాకు కాదు, అవి మేము కాదండి, మాకు కాదండి, మేము కాదండి, నాకు రాదండి. ఏమండి, భర్తవేని నువ్వు, తండ్రివేని నువ్వు, నీకే ప్రార్థన రాకపోతే నీ పిల్లలేం ప్రార్థన చేస్తారయ్యా? బూతు మాటలు మాట్లాడుతాను నోరు వస్తుంది కదా, తిడతానికి నోరు వస్తుంది కదా, ప్రార్థిస్తానికి ఎందుకు నోరు రావట్లేదు నీకు?
అందుకే నువ్వు దేవుని దృష్టిలో యథార్థపరుడిగా లేవు. చూడండి, దేవుడు నోవా మాట్లాడుతున్నాడు. చూడండి 13వ వచనం చూడండి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదును. చిత్తిసారకపు వ్రానుతో నీ కొరకు ఓడు చేసుకొను. ఇంకేమైనా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు నోవా అంటే అప్పుడు సడన్గా వచ్చి షాక్ అయిపోతాం కదా. అక్కడ దేవుడు మాట్లాడుతుంటే నోవా వింటున్నాడు. ఏమంటే తిరిగి అసలు ఎక్కడ మాట్లాడతలేదు ఆయన వింటున్నాడు. ఎక్కడ నోవా, మీ బైబిల్ చూడండి, నోవా తిరిగి దేవునితో మాట్లాడినట్టు లేదు. అక్కడ చూసినట్లయితే నోవా దేవుడు సెలవిచ్చిందంతా చేశాడంట. అది ఆ మాట చూడండి, మనం 22 చూస్తున్నాం, 5వ అధ్యాయం చూస్తున్నాం. అసలు దేవుణ్ణి తిరిగి రెస్పాన్స్ ఇచ్చిందో లేదు. అసలు ఎంత గొప్పవాడండి ఈయన. ఈరోజు దేవుణ్ణి ప్రశ్నిస్తుంటారు చాలామంది. ఆయన నువ్వు దేవుడు అయ్యా, నేను మనిషిని, నువ్వు సర్వాధికారం కలిగిన వాడివి అంటే ఎంత దేవుని అంటే భయభక్తులు, ఎంత గౌరవం, ఎంత మర్యాద ఇస్తున్నాడండి. చూడు, భర్తవైన నువ్వు, తండ్రివైన నువ్వు, యవనస్తుడైన నువ్వు దేవుణ్ణి గౌరవించినప్పుడు నువ్వు వివాహం చేసుకున్న నీ భార్య, నీ బిడ్డలు నిన్ను గౌరవిస్తారు. తెలుసా నీకు? నువ్వు చెప్పినప్పుడు నీ భార్య తిరగబడి మాట్లాడుతుందంటే, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ బిడ్డలు నీకు తిరగబడుతున్నారంటే నువ్వు దేవుని మాట వింటలేదు అనమాట. నువ్వు దేవుని మాటను ఆలోకిస్తలేదు. నువ్వు అనుకుంటే నువ్వు చెప్పుకుంటున్నావు. నువ్వు దేవుడి చిత్తం చేస్తలేదు. నీ మనసులో ఉన్న హృదయవాంఛలు నువ్వు ప్రకారం నడుస్తున్నవే కానీ నువ్వు దేవుని ఆజ్ఞ ప్రకారం గైకుంటలేదు. దానివల్ల ఏమైపోతుంది తెలుసా అంటే కుటుంబంలో సమాధానం ఉండదు. నీ భార్యతో నీకు సమాధానం ఉండదు, నీ బిడ్డలతో నీకు సమాధానం ఉండదు. నువ్వు దేవునికి దూరం అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా అందరికీ దూరం అయిపోతావు. నోవాహు తను ఒక్కడే నీతిమంతుడుగా దేవుని దృష్టిలో తెరచబడలేదు కానీ తన కుటుంబం అంతా దేవుని దృష్టిలో నీతిమంతుడు తెరిపించాడండి. దేవుడు అన్నాడు, అయ్యా నేను ఈ వాడని నాశనం చేయబోతున్నా, క్షమించండి, ఈ లోకాన్ని నాశనం చేయబోతున్నా, అందుకని నువ్వు ఒక వాడ కట్టు. దేవుడు కట్టివచ్చు కదా వాడని, దేవుడు కట్టివచ్చు కదా వాడ. పాపం ఏంటి ప్రభా అదే మనం చెప్తే, ఏంటి ప్రభా నేను మా 3 పిల్లలు యవన బిడ్డలు పాపం లేతగా ఉన్నారు ప్రభా, మళ్ళీ నా 3 కోడళ్ళు, నా భార్య, మేము 8 మంది కట్టి ఇంత పెద్ద వాడలా కడతామయ్యా. 30 స్టోర్స్ బిల్డింగ్ అంటే ఇది మామూలు చిన్న వాడ కాదు, ఇది పిల్లలు ఆడుకునే వాడ కాదు. ఇది 30 అడుగులు ఎత్తైన బిల్డింగ్ ఎంత ఎత్తు ఉంటుందో అంత, అన్ని 30 ఫ్లోర్స్ బిల్డింగ్ ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తైన వాడది. భూమిలో ఉన్న అనేక జంతువులన్నిటినీ అక్కడ స్థలం కల్పించే ఒక వాడది. అది సామాన్యమైన విషయం కాదు, అది చాలా కష్టమైన విషయం. అది దేవుడు తనకు సలహా ఇచ్చాడు, ఎక్కడ దొరుకుతుంది ప్రభా ఈ చెక్క అనలేదు. ఎవడు చేస్తాడు ప్రభా అనలేదు. నోవా 120 సంవత్సరాలు 120 years ఏమండి దేవుడు చెప్పిన మాటని ఎత్తుపట్టుకుని లోబడ్డాడండి. లోబడ్డాడు అంతే. 120 సంవత్సరాలు ఒక్కసారి రోజు వచ్చి ఏమంటే నోవాను అపాసించేవారు. వీడు పిచ్చోడు, వీడి కుటుంబం కలిసి ఎడారిలో ఓడగడుతున్నారు, పిచ్చోళ్ళరా వీరు అని అపహాసించారు, ఎగతాళి చేశారు, ఎగటారంగా మాట్లాడారు, నిందించారు, దూషించారు. కానీ నోవాహు వారి వైపు చూడలేదు. నోవా వారు వాట వినిపించుకోలేదు. తను దేవుని చిత్తమైన మాత్రమే నేను చెయ్యాలి అని తన కుటుంబం అంతటికి ప్రభువు నడిపించుకున్నాడంటే. చూడండి 7వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి ఒకసారి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి గనుక నీవు నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఏమంటే నీవే నా ఎదుట, ఇంగ్లీష్ వాళ్ళు చాలా బాగుంది. గో ఇన్ టు ద ఆర్క్ యూ అండ్ యువర్ హోల్ ఫ్యామిలీ బికాస్ ఐ హ్యావ్ ఫౌండ్ యూ ఇన్ ద రైచియస్ ఇన్ దిస్ జనరేషన్. ఏమంటే తన నీతిని తనతో వరకు ఉంచుకోలేదు. తన నీతిని తన భార్య నీతిమంతుడిగా చేశాడు. తన 3 బిడ్డలు నీతిని నడిపించాడు. తన 3 కోడలు నీతిగా నడిపించాడు. ఎందుకంటే వాళ్ళని ముందు అడిగినప్పుడు ఎవరు రానంటాడు. ఎప్పరా
ఈ పిచ్చోడు వర్షం వస్తుందంట, వర్షం భూమిలో నీళ్ళు ఉన్నాయి, వర్షం ఎక్కడ వస్తుందని అపాసించిన వారు. కానీ తను దేవుని మాటని, దేవుడు చెప్పిన మాటల్ని తన కుటుంబానికి వివరించాడు. ఆ కుటుంబంలో గౌరవం సంపాదించుకున్నాడు. తన ప్రవర్తన ద్వారంగా, తన వేషభాషణ ద్వారంగా, తన జీవితము ద్వారంగా. ఏమండి, అందరూ కలిసి వారు ముగ్గురు కుటుంబములు, ముగ్గురు పిల్లలు, ముగ్గురు కోడలు ఒక ఇంట్లో ఉన్నారు. వారు కలిసి ఒకే దృష్టితో ప్రయాసపడ్డారు. ఈ రోజుల్లో చూడండి, ముగ్గురు పిల్లలు ఉంటే ఎంత వ్యత్యాసం ఉంటుందో. ఖచ్చితంగా ముగ్గురు పిల్లలు ముగ్గురు విధంగా ఉంటారండి. ఒకరు ఎక్కువ తలాంతులు ఉంటాయి, ఒకరు తక్కువ తలాంతులు ఉంటాయి. ఒకరు ఎక్కువ సంపాదిస్తారు, ఒకరు తక్కువ సంపాదిస్తారు. ఏమండి, ఒకరు ఎక్కువ జ్ఞానం ఉంటుంది, ఒక తక్కువ జ్ఞానం ఉంటుంది. కానీ తక్కువ వాళ్ళని హీనపరుస్తాము, అన్నీ ఉన్నవారిని మెచ్చుకుంటాము అనేది తండ్రి చేస్తున్నాడంటే ఆ తండ్రి మనసు పాడైపోయింది అర్థం. చూడండి, బలహీనమైన పిల్లలు ఖచ్చితంగా ముగ్గురు మూడు విధాలు ఉంటారు. తను వారి కుటుంబాన్ని కలిపేవాడుగా ఉన్నాడు నోవా తన భార్య, తను కూడా చాలా ముఖ్యమైన పాత్ర. ఏమంటే వారు ఇద్దరు కలిసి వారి ముగ్గురు కుటుంబాల్లో ప్రేమను, ఏక మనసును పుట్టిస్తున్నారు. వారి నీతిమంతులుగా బయట మాత్రం కాదు, తన కుటుంబంలో కూడా జీవిస్తున్నారు. చాలామంది చాలాసార్లు బయట గంభీరంగా వాక్యాలు చెప్తుంటారు. ఏమండి, రోజు దుర్మార్గమైన పనులు, భ్రష్టమైన పనులు ఎవరి అసలు చేస్తున్నారు? పాస్టర్ పిల్లలండి. నేను ఎంతో బాధతో ఈ మాటలు చెప్తున్నాను. ఆయన ఊరంతా వెళ్ళి దెయ్యాలు ఎలా కొడతాడు, ఊరంతా వెళ్ళి వాక్యాలు చెప్తాడు. వాళ్ళ పిల్లలు సాతాను చేతిలో ఉంటారండి. ఎంత విచారం, ఎంత బాధకరమైన విషయం. కేవలం ఎందుకు తెలుసా అండి అలా అవుతారు? ఆ తండ్రి ఊరంతాకి వెళ్ళి వాక్యం చెప్తాం, ప్రభు కోసం బ్రతికి చూపిస్తాడు, ఇంట్లో బ్రతకడం, ఇంట్లో ప్రేమను చూపించడం, ఇంట్లో ప్రార్థన కంచి బిడ్డల చుట్టూ వేయడం, ఇంట్లో బిడ్డల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయ, ఊళ్ళో అందరి కోసం ప్రార్థన చేస్తారు. ఏంటంటే నేను సేవకు వచ్చినప్పుడు నేను లోకాలు అంతమంది సంపాదించేయాలి, ఇన్ని దేశాలకు వెళ్ళాలి, అక్కడ వాక్యం చెప్పాలి, ఇక్కడ చెప్పాలి. కానీ ఈ 12 సంవత్సరాల సేవ అనుభవంలో ఎంతోమందిని చూశాక, ముఖ్యంగా సేవకుల కుటుంబాలు చూశాక, అయ్యా నేను, నా పిల్లలు, నా భార్య, మేము మటు పరలోకం వెళ్తే చాలే అని వచ్చేసాను కలిపేసి. ఏమండి, ఎంతసార్లు మనం ఎంతమందికి చెప్పి నీ కడుపున పుట్టిన నీ బిడ్డలు సాతాను ఒడిలో ఉంటే ఏం ప్రయోజనం? నువ్వు వివాహం చేసుకొని దేవుని నామములో ప్రమాణం చేసిన నీ భార్య సాతాను ఒడిలో ఉంటే ఏం ప్రయోజనం? నేను చెప్తాను నాకు ఇష్టం లేదు, వాళ్ళు ఏమంటే కొంతమంది పేర్లు నాకు చెప్తా నాకు ఇష్టం లేదు. అది దుఃఖమైన, మంచి అయితే మనం చెప్పుకోవచ్చు, బాధ అయితే మనసు బాధ కలుగుతుంది. ఈరోజు ఎంతోమంది కుటుంబాలు విచ్చలవిడైపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలను గమనించండి, ఆలోచించండి, నీ జీవితాన్ని ఆలోచించండి. మీరు ఒకసారి ఆలోచించాలి. దేవుడు మీకు ఇచ్చిన బ్రతుకుని, దేవుడు మీకు ఇచ్చిన అవకాశాలని మొదటగా నువ్వు కుటుంబంలో ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. సేవ చేస్తాను, ఆడిపోతాను, ఇక్కడ పోతాను కాదు. మొదటగా నీ సొంత వారి దగ్గర, నీ రక్త సంబంధుల దగ్గర, నీ భార్య దగ్గర, నీ బిడ్డల దగ్గర నువ్వు ఒక మంచి పేరు సంపాదించుకోవాలి. అందుకే నోవా దాన్ని జీవించి చూపించాడే కదా. వాళ్ళు లోబడ్డారు, వాళ్ళ పిల్లలు ఏమి తిరగబడలేదు కదా, వాళ్ళేమీ తనను పట్టుకుని అపాసించలేదు కదా, ఎగతాళి చేయలేదు కదా. జనంతో నాన్న నువ్వు చేసే తప్పు అని ఎవడో ఒక మాట అనలేదు. కారణం ఏంటంటే తను అంత యథార్థపరుడిగా బతికాడు. ఈరోజు మనం అలా జీవించాలని చాలా ముఖ్యం. ఇది ఇక్కడ చూసినట్లయితే నోవా తన కుటుంబం రక్షించబడింది, కానీ ఇతరులు నశించారు. ఒక నీతిమంతుడిగా నువ్వు ఉన్నప్పుడు, నువ్వు యథార్థపరుడిగా ఉన్నప్పుడు దేవుడు నీ ద్వారంగా నీ కుటుంబాన్ని రక్షించి. చూడండి 8వ వచనం మొదటి మాట ఒకసారి చూద్దాం. చూడండి, దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు చాలు. అలాగే 9వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, ఏంటంటే దేవుడు తన కుమారులను, చూసారా, ఒక నీతిమంతుడు తనకు మాత్రం ఆశీర్వాదం కాదు, తన బిడ్డలకంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు మన నీతిమంతులుగా చేయగలను. వాడు నేను శుద్ధి చేయగలను, నీ స్వభావాన్ని మార్చగలను, నీ వ్యసనముల నుంచి విడుదలయ్యను. భర్తవైన నువ్వు, తండ్రివైన నువ్వు, యవనస్తువైన నువ్వు నీ జీవితంని దేవుని సమర్పించాయా? ఇప్పటికే నీ జీవితము ఒక చెడ్డ మాదిరిగా ఉన్నావు. ఏమండి, చెడ్డ మాదిరి.
నువ్వు ఊర్లో ఉన్నందరం మోసం చేయొచ్చు, నీ భార్యను నువ్వు మోసం చేయలేవు తెలుసా నీకు. నువ్వు ఊర్లో ఉన్నందరం మోసం చేయొచ్చు, నీ బిడ్డలు నువ్వు మోసం, నీ బిడ్డలు బాగా తెలుసు, నీ భార్యకి నీ గురించి బాగా తెలుసు. ఏమండి, నువ్వు ఎంతమంది నీకు బయటలో షాల్వా కాకుండా మైకుల్లో పొగడనే నేను అంతమంది ఇదిగా చేయని, నువ్వు నీ వ్యక్తిత్వం ఏంటనేది వారికి బాగా తెలుసు. నువ్వు వారి దగ్గర మొదట మంచి సాక్ష్యం సంపాదించుకో. నీ లోపములు తెలుసు. ఏమండి, అడగండి, మీ భార్యని అడగని చెప్పండి, చెప్తుంది. ఫ్రీ టెస్ట్. ₹1 తీసుకొని నాలో ఉన్న లోపం చెప్పమ్మా అని చెప్పు. ఏమండి, కోపం ఎక్కువ నీకు, తిడతావు, కొడతావు, ఏమండి అన్నీ చెప్తారు. నీ బిడ్డలు చెప్తారు. ఏమండి, రాసుకో. దాని నిమిత్తం దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేయండి. తెలుసుకొని ఓరనే నవ్వేసుకొని వెళ్ళిపోవద్దు. దేవుని సన్నిధి కన్నీరు కార్చి మీరు ఏడ్చి దాన్ని సరి చేసుకొని సరిదిద్దుకోండి. మీ జీవితాలు బాగుపడినప్పుడు ఆటోమేటిక్గా మీ భాగస్వామి బ్రతుకు జీవితం కూడా ఆశీర్వదించబడదు, మీ బిడ్డలు ఆశీర్వదించబడదు, నీ వంశం ఒక దీవెనకరమైన వంశంగా మారు. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, ఈరోజు నాయన నీ బిడ్డలమైన మేము నాయన ఒక తండ్రి ఎలాగుండాలి, ఒక భర్త ఎలాగుండాలి అనే విషయంని ధ్యానిస్తాను కృప చూపించు. అవును, నోవా నీతిమంతుడు, యథార్థపరుడు, తన కాలంలోనైనా నీ దృష్టిలో ఒక నమ్మకమైన వాడుగా ఉన్నాడు నాయన. ఒక మంచి మాదిరి తన బిడ్డలకి జీవించి చూపించాడు. తన భార్య దగ్గర మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. దేవా, నోవా వలెనా మేము మా కుటుంబం కూడా ఒక మంచి సాక్ష్యం సంపాదించుకునే వారిని సహాయం చేయి. నీకు భయపడేవారంగా, నీ స్వరం వినేవారంగా, మా చేతులు పవిత్రపరచబడేవారంగా, మా హృదయం కడగబడిందిగా మేము ఉండటానికి సహాయం చేయి. ఈరోజు ఎంతోమంది పురుషులు వారి జీవితంలోనైనా నీకు సమర్పించిన వారుగా మాదిరి లేని బ్రతుకుతున్నారయ్యా. అలాంటి బిడ్డలని వారి బంధకముల నుంచి విడుదల తెచ్చి వారిని పవిత్రపరచు. కామముతో, తిండిబోతనముతో, ధనాపేక్షతో, డంబముతో, గర్వముతో, అసూయతో నిండి ఉన్న ప్రతి పురుషుని పరిశుద్ధపరచునైనా పవిత్రపరచు. చేసిన ప్రతి ప్రార్థనను జవాబు తెచ్చామని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడి మీద మాట్లాడండి, మాకు తెలియపరచండి. మేము మీకోసం ప్రార్థన సిద్ధంగా ఉన్నాము. మీ ప్రార్థన అవసరతలు మా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్, వాయిస్ మెయిల్, కాల్ చేయండి. మరి అంత మాత్రం కాదు, గమనించండి. మరి ఎల్లుండ సండే, ఆదివారం 9 నుంచి 9:30 నుంచి 11:30 వరకు కాచిగూడ అనే ఈ స్థలంలో మణికొండ దగ్గర ప్రాంతంలో ఒక చిన్నగా దేవుని ఆరాధన జరుగుతుంది. మరి సండే మీరు ఏ మందిరానికి వెళ్ళిన వారైతే మీరు రావాలని ఆశిస్తే తెచ్చి ఆ స్క్రీన్ నెంబర్కి మీరు కాల్ చేయండి. మీరు మా వివరాల కోసం మెసేజ్ చేయండి, మేము మీకోసం తెలియపరిస్థితంగా ఉన్నాం. మరి ఈ భారమైన పరీక్షలు దేవుడిని మీరు ప్రేరేపిస్తే మీ గుప్పులు ఇప్పి మీరు మీ విరాళాలను పంపించవచ్చు. గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్ ద్వారంగా మీ విరాళాలను పంపించండి. దేవుని చేతి మీద కలుసుకుందాం. అందరూ గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.